చైనా వెన్నులో వణుకు పుట్టిస్తున్న మన బ్రహ్మోస్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం. ఒకప్పుడు రష్యా ఆయుధాలపై ఆధారపడిన మన దేశం, ఇప్పుడు అదే రష్యాకు ఆయుధాలు అమ్మే స్థాయికి ఎలా ఎదిగిందో తెలిస్తే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. మొదట్లో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఇంజన్, బాంబు అన్నీ రష్యా నుంచే వచ్చేవి. మనం కేవలం లాంచ్ చేసేవాళ్ళం. కానీ క్రమంగా మన వాళ్ళు టెక్నాలజీని సొంతం చేసుకున్నారు. దీని రేంజ్‌ని 290 కిలోమీటర్ నుండి ఏకంగా 600 కిలోమీటర్ పైగా పెంచారు. ఇందులో వాడే ఇంధనం, బాడీ అంతా మనమే తయారు చేయడం మొదలుపెట్టాం. ఇందులో వాడే అత్యంత ప్రాణాంతకమైన బాంబు మాత్రం రష్యా నుండే వచ్చేది. ఇప్పుడు నాగపూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఆ ఫైనల్ బాంబ్‌ను కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి రికార్డు సృష్టించింది. దీంతో 90% బ్రహ్మోస్ మన దేశంలోనే తయారవుతుంది. ఈ సూపర్ సోనిక్ క్షిపణికి దెబ్బకు శత్రు దేశాల రాడార్‌లు కూడా పనిచేయవు. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే బ్రహ్మోస్‌ని మనతో కలిసి తయారు చేసిన రష్యా కూడా ఇప్పుడు తమ ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకల కోసం మన దగ్గరే బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఒకప్పుడు ఆయుధాలు కొనుక్కున్న దేశమే ఇప్పుడు ప్రపంచ దేశాలను శాసిస్తూ అగ్రరాజ్యాలకు ఆయుధాలమ్మే స్థాయికి ఎదగడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి.